15-18 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను అన్నాడు. దేవుని ప్రేమ, దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి అన్నాడు. అంటే ఎంత ప్రేమ ఉన్నది చూడండి. దేవుని ప్రేమ అంత విస్తారమైనది, అపారమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైన ప్రేమ కలిగిన వాడైనా దేవుడు కోపగించుకుంటాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఏం చేసినా ఏం పర్వాలేదు, దేవునికి కోపం రాదు, దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఈ భ్రమలో ఉండిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఇది రాసిన పౌలు ఏమన్నాడు చూడండి. 5వ అధ్యాయములో ఎప్పుడు ఉగ్రత వస్తుందో 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అన్నాడు. ఎట్టివారితో పాలివారంగా ఉండొద్దంటే పైన రాశాడు. విగ్రహారాధికులు, వ్యభిచారులు, అపవిత్రులు ఇవన్నీ ఉన్నాయి, అవి మనకు తగవన్నాడు. అలాగు చేసేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారన్నాడు. అలాగు చేసేవారితో మనము పాలివారంగా ఉండొద్దన్నాడు. అయినా ఏం పర్వాలేదని మోసపోకుడి అన్నాడు. మోసపోకుడి అని ఎందుకు అన్నాడంటే, అనుకుంటాం పర్వాలేదులే, ఏమవుతుందిలే అనుకుంటాం, కానీ ఏమన్నాడంటే ఈ వ్యర్థమైన మాటలు ఉన్నాయి చూడండి, ఏం కాదు, ఏమైపోతుంది, ఏం సరిపోతుంది, ఇవన్నీ మనము సమర్థించుకునే మాటలు, వ్యర్థమైన మాటలు అవి. దేవుని వాక్యములో లేని మాటలు ఏవైతే మాట్లాడతామో వ్యర్థమైన మాటలు అవి. వ్యర్థమైన మాటలతో మనల్ని సమర్థించుకొని దేవుని చిత్తమును ఎరగకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను చూడండి, అవిధేయత అంటారు దాన్ని ఏమన్నాడు, అవిధేయుల మీదకి ఉగ్రత వస్తుంది అన్నాడు. ఇప్పుడు అక్కడ పట్టణంలో చెప్పాడు, ఎరుకో పట్టణాన్ని గురించి చెప్పాడు తన ఉద్దేశం. చెప్పిన తర్వాత వారు ఏం చేశారు, వినలేదు, తిరుగుబాటు చేశారన్నాడు. అందుకే దేవుడు కోపగించుకున్నాడు. ఈరోజు కూడా మన మీద దేవుని ఉగ్రత రాకుండా మనం ఉండాలంటే దేవుని చిత్తమును ఎరిగిన వారమై, దేవుని యొక్క ఆజ్ఞాపించిన వాటిని మనము ఎరిగి వాటి ప్రకారంగా నడవడమే. అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనము కాపాడుకుంటాం. దేవుడు మన మీద కోపగించకుండా ఉంటాడు. ఆ దేవుని చేతిలో పడితిమా అది భయంకరం అన్నాడు ఎబ్రీ పత్రికలో. ఆయన శిక్షలు ఎలాగుంటాయో, ఆయన క్రమశిక్షణ ఎలాగుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకోనండి, దేవుని కోపం మన మీదకి వస్తే ఏ విధంగా మారిపోతామో, ఎన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుందో ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటాం. అక్కడ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడం, దేవుడు వారిని కోపగించుకోవడం, వారికి సంభవించిన వాటి విషయాల్లో మనం ఆలోచిస్తే, ఇలాగూ తిరుగుబాటు చేశారు కదా, గొప్ప విజయాన్ని సాధించారు, ఎరుకో పట్టణపు గోడలు కూలిపోయాయి, అందరూ సంబరపడ్డారు కదా, అందరూ జయగీతాలు కూడా వాడి ఉండొచ్చు, రాయబడలేదు, ఆనందించుంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించుంటారు. ఇది మా ద్వారానే జరిగింది అనుకోవచ్చు, యెహోషువ లేకుంటే నాకు మొట్టమొదటి విజయం అనుకోవచ్చు. ఇంత గొప్ప పెద్ద పట్టణాన్ని మేము దాటేశాము, ఇది మా ఎదుట నుండి గోడలు కూలిపోయాయి, ఇప్పుడు మాకేం భయం లేదు.
ఇప్పుడు మరొక ప్రాంతం ఉన్నది, హాయి అనే ఒక చిన్న పురం కనిపిస్తున్నది. మొదట దీనికంటే చిన్నది అనుకున్నాడు యెహోషువ. పోన్లే, అక్కడ అందరం ఎందుకు పోవాలి, ఎందుకు అక్కడ అందరూ వెళ్ళి యుద్ధం చేయాలి అనుకొని వేగుల వారిని పంపాడు. యెహోషువకు వేగుల వారిని పంపే అలవాటు ఉన్నట్లుగా కనిపిస్తున్నది ఆయన నాయకత్వంలో. తాను ఒకసారి వేగు చూడడానికి వెళ్ళాడు కనుక అదే అలవాటుతో యెరికో పట్టణాన్ని చూడడానికి పంపించాడు. ఇప్పుడు హాయిపురమునకు కూడా వేగు చూచి రమ్మని ఇద్దరిని పంపుతూ ఉన్నాడు. వారు వచ్చి ఏం చెప్పారు, ఇంతమంది వెళ్ళే అవసరం లేదు మనకు, అది చిన్న పట్టణము, ఒక 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది అనుకున్నారు. ఇలాగ అనుకోవడానికి వారు చేసేది ఏమున్నది అక్కడ? వారి శక్తి చేత కానీ వారి బలము చేత కానీ వారు జయించలేదు యెరికో పట్టణం. ఇప్పుడు హాయిపురాన్ని మేము జయిస్తాము, 2000-3000 సరిపోతుంది అనుకోవడం ఎలాంటి మనస్తత్వం వచ్చేసిందో ఆలోచన చేయండి. కొన్నిసార్లు విజయం మనలను అహంకారులుగా మార్చేస్తుంది. అన్నీ బాగున్నాయి, అన్నిటిపై విజయం సాధిస్తున్నాం, అన్నీ బాగున్నాయి, మంచి ఉద్యోగం దొరికింది, మంచి ప్రమోషన్లు వచ్చాయి, మంచి వివాహం జరిగింది, అంతా బాగున్నది, గాడి ఉన్నది, బంగ్లా ఉన్నది, అంతా బాగున్నది, ఇదంతా నాకు, నేను సంపాదించాను, లేక నేను బాగున్నాను కనుక దేవుడు నాకు ఇచ్చాడు అనే అహంకారం ఎప్పుడైతే మనలో వస్తుందో, అతిశయం ఎప్పుడైతే వస్తుందో ప్రమాదం. ప్రియులారా చూడండి, యెహోషువ కూడా ఏం చేశాడు, వారిని నడిపించినవాడు, దాటించినవాడు యోర్దాను, యెరికో పట్టణాన్ని గోడలు కూల్చివేసినవాడు దేవుడు. 6వ అధ్యాయంలో నేను మీకు అప్పగిస్తున్నానన్నాడు, అప్పగించేవాడు ఆయనే. హాయిపురమును గూర్చి అడగాలి కదా దేవుని దగ్గర, ఏం చేయాలి ప్రభువా? సరే, ఇద్దరు వెళ్ళారు, వచ్చారు, చెప్పారు. యెహోషువ కూడా అడగకుండానే ఏం చేశాడు, 3000 మందిని పంపేశాడు. 3000 మందిని పంపిన తర్వాత జరిగింది ఏంటి? ముందు మనం జరుగుతూ ఉంటే వారు ఆ చిన్న పట్టణాన్ని ఎదుర్కోలేకపోయారు, వారి ఎదుట నిలవలేకపోయారు, పారిపోవలసి వచ్చింది. దేవుని సహాయము లేకుండా ఏదైనా నీవు చేయగోరితే, ఇక్కడ ఆలోచన చేద్దాం. వారేమనుకున్నారు, మేము 3000 మందిని పంపి హాయి పట్టణాన్ని జయిస్తామనుకున్నారు. దేవుని దగ్గర విచారణ లేదు, దేవుని చిత్తమేదో గ్రహించుట లేదు. వారు వెళ్ళి జయిస్తామనుకొని 3000 మందిని పంపారు. ఆ 3000 మందిలో తరిమేశారు వారిని, 36 చంపేశారు. కాబట్టి ఇక జనుల గుండెలన్నీ కరిగిపోయాయని రాశాడు ఇక్కడ. హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఎంత అవమానం కదా దేవుని ప్రజలు పారిపోవడం. గొప్ప పట్టణాన్ని జయించి వచ్చిన వారు హాయిపురం వారి దగ్గర పారిపోవడం అంటే ఎంత అవమానకరం వారికి. ఇందులో ఒక కారణం, దేవుని సహాయం లేకుండానే మేము 3000 మందితో జయిస్తామనుకున్నారు. బహుశా వెనుకది కూడా వారు ఏమనుకున్నారు, మేమే జయించామనుకున్నారేమో. అప్పుడే కదా మనకు వచ్చేది, అది చేసాము ఇదెంత అనుకుంటారు. అది ఎవరు చేశారు? ఇంతకు ముందున్న సమస్యలు ఎవరు తీర్చారు? ఇప్పుడు ఇంతకు ముందున్న పరిస్థితులు ఎవరు మార్చేశారు? ఇప్పుడు ఎవరు మారుస్తారు? అంతా నేను అనుకున్నప్పుడే ఈ విధంగా జరుగుతుందండి. నేనే అనుకున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మన జీవితంలో కూడా నేను అనుకోవద్దు ఎప్పుడు. మనము దేవుని ప్రజలము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అన్నాడు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన ఎడల కార్యాలు జరిగించేవాడు ఆయనే. మన పక్షమున విజయమునిచ్చేవాడు, పాటున్నది కదా, స్థిరపరుచువాడు ఆయనే, బలపరుచువాడు ఆయనే, పడిపోయిన చోట నిలవబెట్టువాడు ఆయనే.
ఘనపరిచేవాడు, హెచ్చించువాడు ఆయనే. మన పక్షమున నిలబడి జయమునిచ్చేవాడు ఆయనే. అన్నీ ఆయనే కదా, మనది ఎక్కడున్నది? ఏం లేదు. కానీ ఇక్కడ వీరేమనుకున్నారు? మేము 3,000 మందిని పంపి జయించి వస్తామన్నారు. కనుక వారు తరిమి కొట్టారు అక్కడి నుండి. ఇప్పుడు యెహోషువ బట్టలు చింపుకుంటున్నాడు. ఇప్పుడు చింపుకుంటే ఏం ప్రయోజనం? అదే చింపుకోవడం ముందు చింపుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అందరూ హతమైన తర్వాత, ఓటమి రుచి చూచి పారిపోయిన తర్వాత, ఇప్పుడు బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో పెద్దలు వారంతా సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రార్థన చేయడంలో నష్టమే కానీ కష్టమే కానీ దానికంటే ముందే ప్రభు దగ్గర విచారణ చేయడం, ప్రార్థించడం మంచిది. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో ఎదగాలి. దేవుడు తప్పకుండా తన మార్గాన్ని మనకు బయలుపరుస్తాడు. ఒకవేళ నీవు తప్పు దారిన నడుస్తూ ఉంటే ఇదే త్రోవ అని చెవులో చెప్తాడట. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నది కదా. ఈ మార్గం కాదు, ఈ మార్గమే. ఇటు తిరిగినా అటు తిరిగినా దేవుడు నిన్ను వెంటాడుతూ నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఎప్పుడు? ఆయన దగ్గర విచారణ చేయాలి. దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే అదే విజయ రహస్యం. దావీదు ప్రతి దాని కొరకు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. దావీదు ఏ యుద్ధము కూడా ఓడిపోయినట్లుగా మనకు కనిపించదు. దాని రహస్యం ఏంటంటే దావీదు ప్రతి విషయములో దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు. దేవుని చిత్తమేదో ఎరిగేవాడు. దేవుడు పొమ్మంటే పోయేవాడు, ఉండమంటే ఆగమంటే ఆగేవాడు. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు, తనది కాదు. యుద్ధము యెహోవాదే. మన జీవితాల్లో మన పక్షమున కార్యాలు జరిగించేవాడు ప్రభువే. ఎప్పుడు మనము నా ద్వారా నేను అనుకోవడం మన పొరపాటు అవుతుంది. అందుకే ఓటమిలు రుచి చూస్తాం. గతించిన వాటిని, గతించిన దానిలో కృతజ్ఞతగా మనము లేకపోవడం ఒక విషయమైతే, కృతజ్ఞులమై ఉండి దేవుని చిత్తమును ఎరిగి ముందుకు వెళ్దాము అనుకోకపోవడం మరొక పొరపాటు. మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పాఠం ఉన్నది. సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి చిన్న చిన్న పాఠాలే మనం నేర్చుకుంటాం. ఇదొక కారణం అయిపోయింది. రెండవది, వారి అపజయానికి కారణం ఏంటి? వారు తిరుగుబాటు చేశారు. ఏ విషయంలో తిరుగుబాటు చేశారో దానికి వద్దాం మళ్ళీ. మలాకి గ్రంథములో అలాగే దేవుడు అన్నాడు, మీరు తిరుగుబాటు చేస్తే. వారు అడిగారు, మేము ఏ విషయంలో తిరుగుబాటు చేశామో, ఏ విషయంలో తిరుగుబాటు చేశామని అడిగారు. మలాకి గ్రంథం చూడండి, ఆ ప్రశ్నలు జవాబులతో అది కొనసాగుతుంది. దేవుడు చెప్తాడు ఏ ఏ విషయాల్లో తిరుగుబాటు చేశారనేది. దేవుని యొక్క మాట వినక తిరుగుబాటు చేయడం దేవుని కోపాన్ని మన మీదకి తెచ్చుకుంటాం. అది ఒక మాట జ్ఞాపకం ఉంచుకుందాం. రెండవది, దేవుని యొద్ద విచారణ చేయకుండా మనం ఏది జరిగించినా అపజయాన్ని చూడవలసి వస్తుంది. రెండవది, దేవుని పిల్లలం కనుక మనము మన పక్షాన దేవుడే సమస్తము జరిగిస్తున్నాడు మన ఎడల. నేను అనుకోవడంతో పొరపడతాం మనము. నేను కాదు, దేవుడే, ప్రభువే అనుకున్నప్పుడు ఆ ప్రభు యొద్ద మనము విచారణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం ప్రార్థించడం నేర్చుకోండి. నేనైతే అదే నేర్చుకుంటూ ఉన్నాను. ప్రతి చిన్న విషయం కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి ప్రభు అన్న ప్రార్థన చేస్తాను. అది నేర్చుకుంటే చాలా ఆదరణ పొందుతాం. చాలా మంచి నడిపింపు దేవుడిస్తాడు. ఎందుకంటే ఆ ప్రభువే మనతో ఉంటాడు.
ప్రభువే మనల్ని నడిపించేవాడు. అది చేయకపోవడం ఒక విషయం వీరికి ఓటమి కలగడానికి కారణం. ఈ విధంగా మరొక విషయం ఏంటంటే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు హృదయం. తిరుగుబాటు అంటే ఏంటి అన్నాడు? తిరుగుబాటు మన స్వభావంలో ఉన్న ఒక గుణం, అది మనలో ఉంటుంది. ఏది చెప్పినా అంగీకరించకపోవడం, అది తిరుగుబాటుకు దారితీస్తుంది. ఏదైనా చెప్పినామనుకోనండి, సరే అనుకుంటే మంచిది, లేక దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకోవడం. ఎవరమ్మా సారికి ఫోన్లు ఎవరికి ఉన్నాయి? బంద్ చేసుకోండి అమ్మా, బంద్ చేసుకొని కొంతసేపు అయిపోతుంది, 20 నిమిషాలలో. తర్వాత ఫోన్లు మాట్లాడుకుంటారు. తిరుగుబాటు చేయడం అనేది మనము అంగీకరించకపోవడం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిరోజు చదివేవారు ఉన్నారు, కాదనిలేను నేను, అందరూ చదువుతాం మనం. కానీ వాక్యమును అంగీకరించాలి మనం. యాకోబు పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. చదువుడి మాత్రమే కాదు, వాక్యమును అంగీకరించాలి. అంగీకరించినప్పుడు తిరుగుబాటు అనేది ఉండదు. చాలాసార్లు చాలా క్వశ్చన్స్ వేసుకుంటాం, కొన్నిసార్లు చదివినప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటాం. అది ఎలా క్వశ్చన్స్ ఉండాలంటే ఏదో అనుమానంతో క్వశ్చన్స్ కాదు. ఒకవేళ మనం అర్థం కాకపోతే క్వశ్చన్స్ పెట్టుకున్నా పర్వాలేదు దేవుని వాక్యానికి. కానీ కొందరు వాదాల కొరకు క్వశ్చన్స్ పెట్టుకుంటారు అక్కడ. ఇది ఎలా జరుగుతుంది, అదా జరుగుతుంది. ఈ రోజులో చాలా డిబేట్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా గాక అర్థం కాకుంటే క్వశ్చన్ మార్క్స్ మనకు వస్తూ ఉంటాయి. దేవుడు దాన్ని సరి అయిన సమయంలో మనకు నేర్పిస్తాడు. కానీ తిరుగుబాటు కొరకు అంగీకరించకుండా నో ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ దిట్స్ అంటాం కదా. నేను ఒప్పుకోను దీన్ని, ఇది సరికాదు. అప్పుడు తిరుగుబాటు చేసే మనస్సు మనలో డెవలప్ అవుతుంది. లోపల అవిధేయత, చదివిన దాన్ని, దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించకుండా దానికి తిరుగుబాటు చేసే హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడే అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వచ్చును అన్నాడు. కనుక దేవుని వాక్యము ఎప్పుడైనా అంగీకరించదగినదే, అంగీకరించవలసినదే. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని అంగీకరించి దేవుని వాక్య ప్రకారముగా జీవించడానికి మనలను మనము తండ్రి అయిన దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడే, అందుకు మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. యోహాను సువార్త 16వ అధ్యాయములో రాశాడు, మనలను దేనికి? సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. సత్యం అంటే వాక్యమే. ఆ వాక్యములోనికి మనల్ని నడిపించడానికి సహాయపడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు వాక్యమును అంగీకరించి వాక్యానుసారంగా మనము ముందుకు సాగిపోవాలి. వీరు తిరుగుబాటు చేశారు. వాక్యమైన దేవుడు ఏం చెప్పాడు వారికి? శపితమైన దానిలో నుండి మీరేమి ముట్టొద్దన్నారు. అయితే ఒకడు ఆకాను సాహసించాడు, ఆశించాడు. ఆకాను ఏం చెప్తున్నాడు పట్టబడినప్పుడు అంటే 21వ వచనం ఏమన్నాడు? ఆశించి అన్నాడు. 21వ వచనము 7వ అధ్యాయం 21వ వచనములో ఆ మధ్య భాగాన్ని పట్టుకుందాం. తక్కిన విషయాలన్నీ తర్వాత మళ్ళీ వారంలో చాలా వివరంగా ధ్యానిస్తాం దీన్ని. కానీ ఇక్కడ ఏం చేశాడు చూడండి. నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అన్నాడు.
ఎలా తిరుగుబాటు జరిగింది, ఎలా మొదలైంది తనలో ఆ కోరిక. లేకపోతే ఆకాను ఒక యుద్ధ వీరుడు. ఆకాన్ ఎవరు? మంచి వారియరే. ఈయన యూదా గోత్రీకుడు, ఇంతవరకు ప్రభు పక్షాన నిలిచినవాడు, ఇంతకాలము ప్రయాణం చేసి వచ్చినవాడు, ఎరుకో పట్టణము చుట్టూ యోధుడుగా తిరిగినవాడే, యుద్ధ సన్నద్ధుడై తిరిగినవాడు ఎలా పడిపోయాడు? ఈ రెండు కారణాలు. చూచాడు, ఆశించాడు. మనం ఎంతకాలం ప్రభువులో ఉన్నా జాగ్రత్త పడకపోతే ఆకానుకు వచ్చిన గతి మనకు రాకూడదు. నేను యోధుడను శూరుడను అనుకున్నాడేమో. యూదా గోత్రములో ఎన్నికైన గోత్రం అది. ఆ గోత్రీకుడను యుద్ధాలు చేసి ఉంటాడు. ఇక్కడైతే ఎరుకో పట్టణము చుట్టూ యుద్ధ సన్నద్ధులుగా తిరిగిన వారిలో ఒకడుగా ఉన్నాడు కనుక ఏం డౌట్ లేదు, ఈజ్ యోధుడే, యుద్ధ సన్నద్ధుడే, దండులో ఉన్నవాడే, సైన్యములో ఉన్నవాడే. కానీ ఏమైపోయాడు? ఎందుకు అయిపోయాడు అలా? చూచాడు. చూడడం వద్దా? చూడొద్దా నేను అంటారు, చూడొద్దా అంటారా? ఇక్కడ చూచిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఆశించాడు. మనం ఏమనుకుంటాం? చూస్తే ఏమవుతుంది అనుకుంటాం మనం. టీవీలు, ఫిలిములు, యూట్యూబ్లు, ఈ మొబైల్ పట్టుకొని ఇప్పుడు చూస్తే ఏమంటే, ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారని నేను అద్దంట, చూస్తే ఏమవుతుంది అనేవారు ఉన్నారు. అది తిరుగుబాటు కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొబైల్ చూసుకోకుండా ఉన్నవారే ధన్యులు. మొబైల్ చూసుకునే వారి లోపలికి అపవాది తప్పకుండా ప్రవేశిస్తాడు. నువ్వు అందులో బైబిల్ చూడు, అందులో పాటలు చూడు, వానికేం అడ్డం లేదు, అందులోనే ఉంటాడు అపవాది. జ్ఞాపకం ఉంచుకోనండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ట్రేర్స్ కూడా పెట్టాను, చాలించుకున్నాను. ఇంకా మొబైల్స్ పట్టుకొని చూసేవారు ఉన్నారు. పాటల కొరకు ఎందుకు చూస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, పాటలు వాడకండి, పర్వాలేదు, మీరు మొబైల్ పట్టుకోకండి. పాటల కొరకు మొబైల్ పట్టుకోకండి దేవుని సన్నిధిలో. ఇది ఆరాధన సమయం, ప్రభువును ఆరాధించే సమయం. మన ధ్యానం అంతా ప్రభువు మీదకి వెళ్ళాలి. కానీ మొబైల్ మీద ఉంటే నువ్వు పాట చూడవు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పాట చూడవు. పాట చూస్తూ ఉండగా వాట్సాప్ ఓపెన్ చేస్తావు, పాట చూస్తూ ఉండగా యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, పాట చూస్తూ ఉండగా ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు. అవునా కాదా చెప్పండి, తప్పైతే నేను ఒప్పుకుంటాను. ఈ శోధన ఎందుకు? చూస్తే ఏమవుతుంది అనుకుంటే చూశాడు. అవ్వ కూడా ఏం చేసిందండి? చూసింది. తర్వాత అన్ని కార్యాలు జరిగాయి. చూసింది. చూసినప్పుడు ఏమనిపించింది? ఆ చూపుకు రమ్యముగా ఉండెను అన్నది. కంటి చూపులు మనలను చాలా మోసపరుస్తాయి. జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని. ఇవి జ్ఞానమునిచ్చేవి, కానీ అదే సమయంలో జ్ఞానానికి బదులు ఇలాంటి ఆశలు కూడా కలిగిస్తాయి. చూశాడు గనుక ఇప్పుడు ఆశ మొదలైంది. ఇది ఆశ ఏంటి? మంచి ఆశనా? పరిశుద్ధ గ్రంథములో ఉన్నది కదా, నీతిమంతుని ఆశ భంగము కానేరదు అని సామెతల గ్రంథములో ఉన్నది. అది ఒకవేళ ఆధారం చేసుకొని ఆశ కలిగితే ఏంది? నేనైతే నీతిమంతుడను కదా, యుద్ధములో ఉన్నవాడను కదా, సైనికుడను కదా, యోధుడను కదా, ఇశ్రాయేలు ప్రజలలో, వాగ్దాన ప్రజలలో ఉన్నవాడను కదా, నా ఆశ నా భంగము కానేరదు, ఇది దేవుని చిత్తమే, నేను తీసుకున్నాను అనుకుంటే మోసమే కదా. మనం చూసి అలాగే ఆశించి ఈ దేవుని చిత్తమే, దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకునే సమయాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. మనల్ని మనం సమర్థించుకుంటాం కానీ మోసపోదు. అందుకే మాటికి దేవుని వాక్యం ఏమంటాడంటే మోసపోకుడి. ఎవరితో మోసపోతాము? ఎవరితో కాదు, నీలో నుండే నీవు మోసపోతావు. నీలో ఉన్న తలంపులతోనే నీవు మోసపోతావు. ఆశించాడు. ఈ ఆశ మంచి ఆశనా? ఆశలు రెండు, ఆశ దురాశ.
రెండు ఉంటాయి. దురాశ ఎప్పుడైతుందంటే దేవుని చిత్తము కానిదేది ఆశించుతామో అది దురాశ. దేవుడి చిత్తములో ఏదైతే ఆశిస్తామో అది మంచి ఆశ. ఏది దేవుని చిత్తములో పరలోకాన్ని ఆశించావనుకోనండి, అది మంచి ఆశ. దేవుని సన్నిధిని ఆశించావనుకోనండి, అది మంచి ఆశ. దేవుని కృపను కోరుకున్నావనుకోనండి, అది మంచి కోరిక. దురాశ ఏదైతే నిన్ను నష్టం కలిగిస్తుందో, ఏదైతే నిన్ను తిరుగుబాటుకు నడిపిస్తుందో, ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అదే సంభవించింది ఆకానుకు. ఆకాను ఒక్కడే పాడైపోయాడా? దేవుడు చెప్పినట్లుగా పాలెమంతటికి శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు అన్నాడు. పాలెమంతటికి తీసుకొచ్చాడు ఆకాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవుటకు కారణమైపోయాడు ఒక్కటే చూపులు. సామెతల గ్రంథములో ఒక వాక్యాన్ని చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎంత పర్టికులర్గా రాశాడు చూడండి. ఇంత చిన్న కన్నులను గురించి ప్రభు పర్టికులర్గా రాశాడు అక్కడ. నీ కన్నులు ఇటు అటు చూడొద్దు అన్నాడు. ఎక్కడ చూడాలి? సూటిగా అన్నాడు. అపోస్తలుడైన పౌలు దీనికి మళ్ళీ ఒకటి జోడించాడు. నాయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎటు చూడాలి? ముందర కూడా ఎన్నో పెట్టుకొని చూడొచ్చు కదా. చూద్దామా లేదా? ఇది ముందరే ఉంటుంది కదా మనకు ఏదైనా చూడాలంటే. ఇటు అటు నేను చూస్తలేను, నా ముందర ఇప్పుడు ముందరికే తీసుకొచ్చుకుంటున్నాం అన్నీ చూడ్డానికి. పక్కలకు అయిపోయింది, ఇప్పుడు పక్కలకు చూడ అవసరం లేదు, ముందరికే తీసుకొచ్చుకుంటున్నామని చూడడానికి. నేనైతే ముందే చూస్తున్నాం అనుకుంటావా? ముందు ఏం చూడమన్నాడు చూడండి, అది కూడా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనములోనే ఉన్నది చూడండి. యేసు మీద లక్ష్యముంచుడి అన్నాడు. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మన కన్నులు యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఏది చూడమన్నాడు? ముందర చూడమన్నాడు. కానీ నేను ముందరే చూస్తున్నానని మనతో ఆర్గ్యూ చేయొచ్చు, తిరుగుబాటు చేయొచ్చు నీవు. కానీ దేవుడు దానికి కూడా చెప్పాడు వెంటనే. ఆ తర్వాత 12వ అధ్యాయంలో చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు, 2వ వచనం మధ్య భాగములో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. ఇప్పుడు మనకు చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు, కన్నులు అటు ఇటు చూడొద్దు అన్నాడు. మనం లోపల కొన్నిసార్లు లోపల ఒకడు ఉంటాడు మనకు, అది చెప్తాడే పర్వాలేదు, అటు ఇటు చూడకున్నా పర్వాలేదు, ముందరికే తీసుకొస్తానని. అప్పుడు మన మనసులో ఏమనుకుంటా, నేను అటు ఇటు అయితే చూస్తలేను, ముందరే చూస్తున్నాను. కానీ ఆ ముందర కూడా ఎవరిని చూస్తున్నావు, దేన్ని చూస్తున్నావు అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆ తర్వాత విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి అన్నాడు. మన చూపులు ప్రభు మీద ఉండాలి, ప్రభు కార్యాల మీద ఉండాలి, ప్రభు మనకు ఏర్పరిచిన ఏర్పాటు మీద ఉండాలి, ప్రభు యొక్క వాక్యము మీద ఉండాలి. అప్పుడు మోసపోం మనం. ఈ దురాశలు మనలో రావు. వాడు చూశాడు, శపించబడిన దాన్ని చూశాడు. ఏం చూశాడు? శపించబడిన దాన్ని చూశాడు. ఈ లోకము వైపు మనం చూస్తే మోసపోతాం. ఈ లోకము శపించబడినదే. ఆదిలోనే నేలను శపించాడు దేవుడు, భూమిని శపించాడు. భూమి మీద ఉన్నదంతయు వ్యర్థమన్నాడు.
భూమి మీద లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉన్నది. ఎటు చూసినా అదే కనిపిస్తుంది నీకు. ఇక ఎక్కడికి చూస్తావు? ఇదంతా శపించబడినది, ఒకరోజు అగ్ని కొరకు నిల్వ చేయబడినది అన్నాడు. యెరికో పట్టణం ఎలాగో అగ్ని చేత వారు కాల్చేశారు, ఈ లోకం కూడా ఒకరోజు అగ్ని కొరకు నిల్వ చేయబడిందని పేతురు రాసిన పత్రికలో ఉన్నది. కనుక మనం ఎటు చూస్తాం? లోకం వైపు చూస్తే దురాశలు ప్రవేశించి వాడిప్పుడు తిరుగుబాటు చేశాడు. అందుకే మన చూపులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి, ప్రభు కార్యాల మీద ఉండాలి, ప్రభు బోధల వైపు ఉండాలి, ప్రభు యొక్క నడిపింపు వైపు ఉండాలి. మోసపోము, దురాశలు మనలో ప్రవేశించవు, తిరుగుబాటు అనేది మనలో రాదు. అప్పుడు ఏ నష్టము సమాజానికి ఉండదు, మనకుండదు. ఈ చిన్న వాక్యాంశాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం, నేర్చుకున్న పాఠాన్ని జీవితంలో అనుసరించి నడుస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ మహాకృప చేత మీ సన్నిధిలో మేము మిమ్మల్ని ఆరాధిస్తూ, గణపరుస్తూ, పూజిస్తూ ఉండుటకు, అద్భుతమైన మీ వాక్యమును ధ్యానించి ఉపదేశము పొందుటకు కృపను అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ఆకాను వలె మేము తిరుగుబాటు చేసేవారముగా ఉండకుండా ప్రభువా, మీకు ఇష్టలముగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు ప్రభువా, వాటన్నిటిని హృదయంలో భద్రపరుచుకొని మీకు మహిమకరంగా జీవించినట్లు తోడయుండండి. అందరిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఇప్పుడు తిరిగి సాయంకాలము స్త్రీల కూడికలోనూ మీరు మమ్మను మీ ఆత్మచేత బలపరిచి నడిపించమని, అందరినీ దీవెనలతో తమ తమ ఇండ్లకు పంపుమని, మరొకసారి కలిసి స్తుతించే కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొనసాగించువాడా యేసు ప్రభు, విశ్వాసకర్తావో యేసు ప్రభు, కొనసాగించువాడా యేసు ప్రభు, వినయముతో నేను నీ వైపు చూచుచు విసుకాక పరుగెత్తను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము